తెలంగాణలో పుట్టి పూల పల్లెకెక్కి లోకమంతా తిరిగే బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో గౌరమ్మని అలంకరించి ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ ఉత్సవాలు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చుతూ నైవేద్యాలు సమర్పిస్తూ ఆటపాటలతో అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఇలా 8 రోజులు బతుకమ్మను నిమజ్జనాలు చేసి నైవేద్యాలు పంచటం, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న ఆడపడుచులకు ఈ ఏడాది సద్దుల బతుకమ్మ తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. 9 రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో చివరి రోజు ఎంతో ప్రత్యేకం. అయితే ఆ చివరి రోజు సోమవారమా లేక మంగళవారమా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ స్టోరీలో ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. దసరా శరన్నవరాత్రుల సమయంలోనే ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకుంటారు. అయితే శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతాయి. కానీ బతుకమ్మ ఉత్సవాలు మాత్రం భాద్రపద అమావాస్య నుంచి ప్రారంభమవుతాయి. బతుకమ్మ పండుగ అనేది జానపదులు ఉల్లాసంగా నిర్వహించుకునే పెద్ద ఉత్సవం. ఆటపాటల నడుమ 9 రోజుల పాటు ప్రకృతిని ఆరాధిస్తూ పొడిమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానిబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ ఇలా 8 రోజుల పాటు బతుకమ్మను కొలిచారు ఆడబిడ్డలు. ఇక 9వ రోజున అంటే చివరి రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలికే రోజుది. ఈ చివరి రోజు విషయంలోనే గందరగోళం. కొంతమంది 29వ తేదీ అంటూ ఉండగా మరికొంతమంది 30న అంటున్నారు. ప్రతిసారి సద్దుల బతుకమ్మ తెల్లారే దసరా పండుగ ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం సద్దుల బతుకమ్మ 29 నుండిగా దసరా అక్టోబర్ 2న వచ్చింది. దీంతో సద్దుల బతుకమ్మకు దసరాకు మధ్య 2 రోజులు గ్యాప్ వచ్చింది. దీనివల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. సద్దుల బతుకమ్మ 29 లేదా 30న అనే విషయంపై పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఏడాది ఒకే తిథి 2 రోజులుంది. తిథి ద్వయాల కారణంగా ఇది ఏర్పడుతుంది. అలా ఈ సంవత్సరం షష్ఠి అనే తిథి 2 రోజులు సెప్టెంబర్ 29, 30 తేదీల్లో ఉండటం ద్వారా ఒక రోజు పెరిగింది. కాబట్టి కొంతమంది 30 తేదీన సద్దుల బతుకమ్మ చేయాలని అనుకుంటున్నారు. ఇది వారి వారి సంప్రదాయాల ప్రకారం చేస్తున్నప్పటికీ పండితుల అభిప్రాయం ప్రకారం బతుకమ్మ అనేది ఒక ఆచార పండుగ మాత్రమేనని, శాస్త్రీయ పండుగ కాదని అంటున్నారు. కాబట్టి ఏ తిథి, వారం, నక్షత్రంతో సంబంధం లేకుండా 29వ తేదీనే సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేయవచ్చని చెప్తున్నారు. కాబట్టి ఎవరికి వీలున్న పద్ధతుల్లో పండుగను ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చని అంటున్నారు. అయితే తిథితో సంబంధం లేదు కాబట్టి 29వ తేదీనే అంటే సోమవారం నాడే సద్దుల బతుకమ్మను జరుపుకున్నా ఎలాంటి నష్టం లేదని సూచిస్తున్నారు. ఇక మొదటి 8 రోజులు బతుకమ్మ వేడుకల కంటే ఈ చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఆడపిల్లలంతా. చాలా పెద్ద పెద్ద ఆకృతిలో బతుకమ్మలు పేరుస్తారు. అలాగే పసుపుతో తయారు చేసిన గౌరీదేవిని బతుకమ్మ వద్ద ఉంచుతారు. ఈ రోజున సద్దుల పేరుతో పులగమన్నం, పులిహోర, చిత్రాన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది, పెరుగన్నం ఇలా రకరకాల సద్దులు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే చివరి రోజు వేడుకలను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారని పెద్దలు చెప్తున్నారు. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా సంబోధిస్తారు. మిగతా రోజుల కన్నా భిన్నంగా పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు. సాయంత్రం కాగానే పిల్ల జెల్ల అందరూ బతుకమ్మ ఆడటానికి అందంగా ముస్తాబై కదలొస్తారు. మగవాళ్ళు సైతం ఈ ముచ్చట్ను చూసేందుకు ఉత్సాహం కనబరుస్తారు. ఊరంతా చెరువు కట్టకు ఊరేగింపుగా వెళ్తారు. తంగేడు పువ్వుల చందమామ, బతుకమ్మ పోతుంది చందమామ, పోతే పోతివి గాని చందమామ, మళ్ళెప్పుడు వస్తావు చందమామ, ఏడాదికోసారి చందమామ, నువ్వొచ్చి పోవమ్మ చందమామ అంటూ తమకు బతుకునిచ్చిన పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.